జై భారత రాజ్యాంగం, జై జై భారత రాజ్యాంగం. నేను సంగటి మనోహర్ మహాజన్. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, 100% 95% మరియు 98% ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈనాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి, ఏదైతే పార్లమెంటు రాజ్యసభలో సామ్యవాద లౌకిక పదాలను ప్రియాంబుల్లో నుంచి తొలగించండి అని చెప్పేసి భీమ్ సింగ్ అనేటువంటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినాడు. దానికి సంబంధించి ఒక వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి సోదరులారా, ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, అర్థం చేసుకోండి. ఈ యొక్క ఎవరైతే లోగడ కూడా 2021 ఇలాంటి సెషన్స్లోనే, ఇలాంటి శీతాకాల సమావేశాలలోనే ఆల్ఫన్స్ అనేటువంటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఒకరు అప్పుడు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా రైజ్ చేసినటువంటి పరిస్థితి. రైజ్ చేసి అది అలో చేసినారు. అది ఎంత విచిత్రం అంటే, అది ఆర్థిక బిల్లుతో పాటుగా ఆ బిల్లును ప్రవేశపెడితే అప్పటి డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో హరివంశ నారాయణ, ఏదో సంథింగ్ పేరు వస్తుంది, ఆయన గారు దానిని ఆమోదించినాడు, అలో చేసినాడు ఆ బిల్లును, ఆ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్లును అలో చేస్తే అది చర్చకు గుడక పట్టుబట్టే సందర్భంలో ఆర్జేడీ ఎంపీలు, అదేవిధంగా పిఎంకేనా, అదే తమిళనాడు బేస్డ్ ఒక పార్టీ ఏదో, వాళ్ళ ఎంపీలు కలిసి తీవ్రంగా వ్యతిరేకిస్తే అప్పుడు ఆ రోజు ఆల్ఫన్స్ అనేటువంటి బీజేపీ రాజ్యసభ ఎంపీ ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆగిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అదే బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఎంపీ ఎవరైతే ఉన్నారో భీమ్ సింగ్ అనేటువంటి రాజ్యసభ ఎంపీ మరోమారు ఆ యొక్క రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో భాగంగా ప్రియాంబుల్లో పీఠికలో ఉన్నటువంటి సామ్యవాద లౌకిక అనేటువంటి పదాలను తొలగించాలి అని చెప్పేసి మరోమారు ఆ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్లును ఈ సెషన్స్లో పెట్టడం జరిగింది. అది అడ్మిట్ అయింది. ఐ థింక్ అడ్మిట్ అయినట్టుగా కూడా తెలుస్తాను. అసలు వీళ్ళకి ఏంటి ఆ యొక్క సెక్యులర్ పదాలు ఉంటే ఏంటి వీళ్ళకు నొప్పి? సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు ఆ యొక్క రాజ్యాంగంలో ప్రియాంబుల్లో పీఠికలో అవతారిక శీర్షికలో ఉండడం వల్ల వీళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? వెరీ క్లియర్గా లోగడ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఎమర్జెన్సీ టైంలో అప్పటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటప్పుడు రాజకీయ అడ్వాంటేజ్ కోసం ఆమె రాజకీయంగా తన పరపతిని, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, ప్రభావాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో కొత్త ఎత్తుగడతోటి దేశ ప్రజలను సరికొత్తగా ఆలోచింపచేయాలనేటువంటి ఆలోచన విధానంతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆ రోజు ఆ పదాలను జోడించి, కేవలం ఆ పదాలతో పాటు ఇంకా చాలా పదాలను ప్రియాంబుల్లో చొప్పించింది. సమైక్యత, సమగ్రత, అఖండత అనే పదాలను కూడా ఆ రోజు అందులో పొందుపరిచింది. మొరార్జీ దేశాయ్ గారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిటిని తొలగించినాడు అప్పట్లోనే. అయితే కొన్ని దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఉంచినాడు. ఆ రోజు రాజ్యాంగ సభలోనే ఈ యొక్క లౌకికత్వం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హెచ్వి కామత్ అనేటువంటి రాజ్యాంగ సభ సభ్యుడు సంధించినటువంటి ఆ యొక్క ప్రశ్నకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాధానం చెప్పినాడు. సహేతుకమైనటువంటి సమాధానం చెప్పినాడు. ఆ రోజు 7643 సవర్ణలు వస్తే 2432 సవర్ణల పైన చర్చ జరిగింది. సంధించినటువంటి సభ్యుల
ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానం చెప్పినటువంటి ఘనచరిత్ర ఆ రోజు రాజ్యాంగ సభకు, రాజ్యాంగ పరిషత్కే దక్కింది. అందులో భాగంగానే ఈ లౌకికత్వం అనే పదాలపైన, సామ్యవాదం అనే పదాలపైన కూడా చర్చ జరిగింది. రాజ్యాంగంలో సామ్యవాదానికి సమానమైనటువంటి పదము ఈక్వాలిటీ. అది ప్రియాంబుల్లో లోగడ మొదటి అంటే ఇందిరాగాంధీ గారు ఈ యొక్క సామ్యవాద లౌకిక పదాలు అన్నటువంటివి ప్రియాంబుల్లో పెట్టకపోయినా కూడా మొత్తము భారత రాజ్యాంగం అంతా కూడా అంతర్లీనంగా ఎంటైర్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా సామ్యవాద లౌకిక భావనలనే సూచిస్తూ ఉంది. కేవలం ఇందిరాగాంధీ గారు రాజకీయ అడ్వాంటేజ్ కోసము ఆ రోజు ఆ పదాలను చొప్పించిందే తప్ప ఆమె పెట్టినా పెట్టకపోయినా కూడా సామ్యవాద లౌకిక భావనలనే సూచిస్తుంది. వీళ్ళు ఎందుకు కానీ ఇవాళ ఈ పదాలను తొలగించండి అని వేగ్గా అడుగుతున్నారండి. వాటికి ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేకుండా, కారణాలు లేకుండా, హేతుబద్ధత లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఊరికే గుడ్డిగా వేగ్గా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమర్పించినప్పుడు ఈ పదాలు లేవు కాబట్టి ఈ పదాలను తొలగించండి అని వేగ్గా మాట్లాడుతున్నారు. అసలు ఆ పదాలు ఉన్నా లేకపోయినా భారత రాజ్యాంగం మొత్తం కూడా సామ్యవాద లౌకిక భావనలనే సూచిస్తుంది. ఆర్టికల్ 25 నుంచి 28, 26, 27, 28 వరకు కూడా లౌకిక భావనలనే సూచిస్తుంది. సమానత్వానికి సంబంధించి ఆర్టికల్ 14 నుంచి 19 వరకు, 21 వరకు కూడా ఈ యొక్క సమానత్వాన్ని సూచించే ఆర్టికల్సే. అవన్నీ కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉన్నాయి. ఇంక మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీకు వచ్చిన తంట ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి, మీకు వచ్చిన కష్టం ఏంటి? ఆ పదాలు ఉండడం వల్ల మీకు ఏనపడిన ఇబ్బంది ఉందా? ఆ ఇబ్బంది ఉంటే కనుక సహేతుకంగా చర్చ చేయండి. ఇదో ఈ ఇబ్బంది ఉంది ఈ పదాల వల్ల అని చర్చ చేయండి పార్లమెంటులో. ఎందుకు కానీ ఈ విధంగా మొండిగా, గుడ్డిగా, మూర్ఖంగా, అనైతికంగా, అనాగరికంగా ఊరికే వద్దని మాట్లాడతారు? మీకు ఆ యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క బ్యూటీ ఏంటో మీకు తెలిస్తే కదా, కాన్స్టిట్యూషనల్ యొక్క స్పిరిట్ ఏంటో మీకు తెలిస్తే కదా, కాన్స్టిట్యూషన్ యొక్క గ్రేట్నెస్ ఏంటో మీకు తెలిస్తే కదా, రాజ్యాంగం యొక్క ఔన్నత్యము, గొప్పతనము, స్ఫూర్తి, అందము మీకు తెలిస్తే ఈ పదాల యొక్క సారాంశం ఏంటి, పదాల యొక్క అర్థాలు ఏంటి, పరమార్థాలు ఏంటియో మీకు తెలుస్తుంది. మీకు మూర్ఖంగా వాదిస్తున్నారు, వితండవాదం చేస్తున్నారండి. మరి సమైక్యత, సమగ్రత, అఖండత, సార్వభౌమత్వం అన్నటువంటి పదాలను కూడా ప్రియాంబుల్లో చొప్పించినారు. వాటిని కూడా మరి తీసేస్తామని అడుగుదామా? కాదండి. సోయి ఉండాలా, బుర్ర పెట్టాలా, బుద్ధి పెట్టాలా, విస్తృత విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలా. కేవలం సంకుచిత ధోరణులతో, సంకుచిత భావనలతోటి, వైఖరులతోటి, ప్రస్తావనలతోటి ఉండకూడదు. యావత్తు ఒక యుగానికి సరిపడా రాజ్యాంగాన్ని అందించినారు. ఒక యుగం అంటే 1000 సంవత్సరాలకు సరిపడా రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించినాడు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ యొక్క 13 మంది జడ్జీలతోటి వీటిపైన ఒక తీర్పు ఇచ్చినారు కదా. ఆ రోజు ఆ యొక్క కేశవానంద భారతి కేసులో కూడా ఇలాంటివి జడ్జీస్ 13 మంది జడ్జీలు తీర్పు ఇచ్చినారు కదా. ఎస్ఆర్ బొమ్మే కేసులో, గోలక్నాథ్ కేసులో, కేశవానంద భారతి కేసులో ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో ఉన్నటువంటి విలువలు ఏంటివి, వాటి యొక్క ప్రాధాన్యతలు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యతలు ఏంటి, ఎక్కడ ఉన్నా ఎక్కడ లేకపోయినా దాని యొక్క అందం ఏంటి, దాని యొక్క పనితీరు ఏంటి అన్నటువంటి విషయాలపైన చర్చ జరిగినాయి కదా. ఆ చర్చల సారాంశాన్ని ఒకసారి మీరు ముందర పెట్టుకుంటారా భయ్? ఆ యొక్క కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సభ, రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి చర్చల సారాంశాన్ని ఒక్కసారి నిశితంగా లోతుగా పరిశీలన చేయండి, నిశితంగా గమనించండి.
దాని యొక్క అర్థాన్ని తెలుసుకోండి, దాని యొక్క పరిధిని తెలుసుకోండి, దాని యొక్క వ్యాప్తిని తెలుసుకోండి, దాని యొక్క అందాన్ని కూడా తెలుసుకోండి. అంతేగాని ఊరికే రోజు కూడా వచ్చేసి ప్రైవేట్ మెంబర్ బిల్లు తెస్తానంటే ఎట్లా? అది కరెక్టేనా? మన మన భారతదేశం యొక్క స్వరూప స్వభావము మౌలికంగా మన యొక్క భారతదేశము కంప్లీట్గా మొత్తంగా విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న తెగలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అందించాలనో ఆ రోజు ఆ మహానుభావుడు చర్చ చేసి అందరినీ ఒప్పించి మెప్పించి, ఊరికేదో గుడ్డిగా మెప్పించి ఒప్పించలేదండి. పరిపూర్ణమైనటువంటి చర్చ, సమగ్రమైనటువంటి చర్చ, కాంప్రహెన్సివ్ డిబేట్స్ జరిగినాయి, కాంప్రహెన్సివ్ డిస్కషన్స్ నడిచినాయి. ఆ రోజు అప్పట్లో ఉన్నటువంటి రాజ్యాంగ సభ సభ్యుల కంటే ఇప్పుడు మీరు వచ్చేసి పెద్ద తెలివైన వాళ్ళని అనుకుంటున్నారా? మీకు ఒక్కడి కుడక అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు. ఒక్కడి కుడక సభ మర్యాదలు ఏంటో తెలియదు, సభ అందం ఏంటో తెలియదు, సభ గౌరవం ఏంటో తెలియదు, సభకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యతలు ఏంటో తెలియవు, విలువలు అంటే తెలియవు, ఆదర్శాలంటే తెలియవు. మీరు ప్రతోడు వచ్చేసి ఆ రోజు అంబేద్కర్ గారు సమర్పించిన రోజు ఇవి లేవు కాబట్టి తీసేయండి. అరే భయ్ తీసేస్తారు, ఏమవుతుంది? కాదండి, ఏమవుతుంది చెప్పు? అదే మీనింగే ఉంటుంది, అదే అర్థం ఉంటుంది. అది ఉన్నా లేకపోయినా భారత రాజ్యాంగం మొత్తము అంతర్లీనంగా ఈ పదాలకు అర్థాలనే సూచిస్తాయి. సామ్యవాద లౌకిక పదాలకు సమాన అర్థాలే రాజ్యాంగంలో ఉన్నాయి. మీరు ఊరికే గుడ్డిగా మూర్ఖంగా అజ్ఞానంతో అవివేకంతో వ్యతిరేకించడం సరైంది కాదు. ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తెలుసుకోండి. ఏమో పెద్ద భారత రాజ్యాంగాన్ని కంప్లీట్గా అమలు చేసి అమలులో ఈ సంక్లిష్టతలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈ పదాలను తొలగించండి అని అంటే ఒక అర్థం ఉంటుందండి. మీరు అసలు భారత రాజ్యాంగాన్ని ఇగ్నోర్ చేసినటువంటి పాలక సమాజం ఇవాళ దేశంలో కొనసాగుతూ ఉంది. మీకెక్కడిది నైతికంగా మీరు ఈ పదాలను ప్రియాంబుల్లో నుంచి తొలగించండి అని చెప్పే హక్కు మీకెక్కడిది నైతికంగా? మీరు ఎక్కడ భారత రాజ్యాంగాన్ని గుర్తించినారు, గౌరవించినారు, పాటించినారు, తూచా అమలు చేస్తున్నారు? చట్టాలను చట్టాలుగా అమలు చేస్తున్నారా? రాజ్యాంగాన్ని రాజ్యాంగంగా అమలు చేస్తున్నారా? దాని యొక్క లక్ష్యాలు ఏంటి, దాని యొక్క దూరదృష్టి ఏంటి, దాని యొక్క ముందు చూపు ఏంటి, దాని యొక్క దార్శనికత ఏంటి అన్నటువంటి ఇత్యాది అంశాలపైన మీకు అవగాహన ఉందా? కాబట్టి ఆ యొక్క సామ్యవాద లౌకిక సోషలిస్టు సెక్యులర్ అనే పదాలు భారత ప్రియాంబుల్లో పీఠికలో మౌలిక అంశాలలో ఉన్నా లేకపోయినా కూడా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నిజమైనటువంటి భారతీయులు, స్వచ్ఛమైనటువంటి భారతీయులు, ఈ దేశ మూలవాసులు 98% ఉంటున్నటువంటి ఈ దేశ మూలవాసులకు అర్థమవుతుంది. కేవలం 2% ఉంటున్నటువంటి విదేశీ ఆర్య బ్రాహ్మణ మనువాద మూలాలున్నటువంటి వాళ్లకు ఈ రాజ్యాంగము రుచించదు, ఈ రాజ్యాంగము వాళ్లకు ఆమోదించరు. వాళ్ళు చేయలేని పని మన ఏలు తీసి మన కంటో పొడిపించే విధంగా మన జాతులతోటే ఈ రాజ్యాంగంలోని ఈ పదాలను తొలగించండి అని చెప్తున్నారు. ఏం నష్టం లేదు, ఏం ఇబ్బంది లేదు. తొలగించకపోయినా దాని యొక్క ఇబ్బందే లేదు. ఎన్నో మార్లు సుప్రీం మెట్లెక్కినారు కదా, సుప్రీం గడప దొక్కినారు కదా, సుప్రీం ముంగిటకి వెళ్ళినారు కదా. ఎంతో సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ 13 మంది జడ్జీలతో కూడినటువంటి రాజ్యాంగ బెంచే విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది కదా. ఈ యొక్క సామ్యవాద లౌకిక పదాలను రాజ్యాంగంలో ఉంచిన ఎలాంటి ఇబ్బంది లేదని ఇచ్చినారు కదా. మళ్ళీ ఎన్నిసార్లు ఎవరు చెప్పాలి మీకు? ఒక్కసారి దాని యొక్క స్ఫూర్తి గురించి, దాని యొక్క సారాంశం గురించి, దాని యొక్క పనితీరు గురించి, దాని యొక్క ప్రభావం గురించి
ఆ, విస్పష్టమైనటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి కదండి. మొన్న కూడా పోయినారు కదా, సుప్రీంకోర్టు పోతే తిరస్కరించింది కదా. ఈ పరిస్థితుల్లో కేవలము సంచలనాలు సృష్టించేదానికి, సెన్సేషనల్ అయ్యేదానికి ఇలాంటి ఎత్తుగడలు, ఇలాంటి వ్యూహాలతోటి మీరు సభా సమయాన్ని, విలువైనటువంటి సభా సమయాలను దుర్వినియోగం చేస్తున్నారే తప్ప ప్రజా ప్రయోజనాలను కాంక్షించి సమాజ హితం కోరి మీరు అక్కడ పని చేస్తున్నట్టుగా లేదు. వీళ్ళకంటే ఎంపీలకు మిడిమిడి జ్ఞానం ఉంటుంది, అవగాహన రహితులుగా ఉంటారు, ఆలోచన లేని వ్యక్తులుగా ఉంటారు. ఆ పార్టీలను లీడ్ చేస్తున్నటువంటి ఆధినాయకత్వాలన్నా వాళ్ళకు బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళకు చెప్పాలి కదా, ఒరే మూర్ఖుల్లారా, ఒరే అజ్ఞానులారా, ఒరే అవివేకులారా, దాని యొక్క బ్యూటీ, దాని యొక్క గ్రేట్నెస్ ఏంటో విడమర్చి చెప్పాలి కదా. అదే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనింది, ఈ రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే ఇది చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాజ్యాంగం ఎంత చెడ్డదైనప్పటికీ అమలు చేసేవాడు మంచివాడైతే దీని మంచి ఫలితం ఇస్తుంది అంటాడు కదా. అంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఎవరు ఇస్తారు? కాబట్టి మౌలికమైనటువంటి ప్రశ్నలను సంధించే విషయంలో ప్రజలకు దృష్టిని, ప్రజలను డైవర్టింగ్ చేసేదానికి, ప్రజల యొక్క మైండ్ సెట్ను తప్పుదో పట్టించేదానికి, తికమక పెట్టేదానికి, మభ్య పెట్టేదానికి మాత్రమే ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి ప్రైవేట్ మెంబర్ బిల్లులు పనికొస్తాయే తప్ప నిజంగా విస్తృత కోణంలో, విశాల దృక్పథంతో దేశాన్ని నిలబెట్టాలా, కాపాడాలా, పరిరక్షించాలా అనేటువంటి ఆలోచన ఏ ఒక్క ఎంపీకి లేదండి. ఏ ఒక్క ఎంపీకి లేదు. 543 పార్లమెంటు సీట్లు ఉంటే మొన్న 18వ లోక్సభకు ఎన్నికైనటువంటి ఎంపీలలో దగ్గర 256 మంది క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఎంపీలు చట్టసభలకు పోయినారు. మీరా మాట్లాడేది రాజ్యాంగం గురించి? అంటే దగ్గర ఆల్మోస్ట్ 46% క్రిమినల్స్ మన 18వ లోక్సభకు పోయినారు అన్ని పార్టీల నుంచి. అటువంటి వాళ్ళు నిష్ణాతులు, తర్వాత నిపుణులు, తర్వాత వచ్చేసి నైపుణ్యం గలవారు, అనుభవజ్ఞులు, సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ ఎవరన్నా, ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరన్నా, లేదంటే కనుక ఒక న్యాయ నిపుణులు ఎవరైనా ఆ ప్రశ్నలను సంధిస్తున్నారా? మీకు హాఫ్ నాలెడ్జ్ కాదు, మీకు చదువు లేదు, పెద్దగా ఇది లేదు, విలువలు లేవు, ఆదర్శాలు లేవు, దేశం పట్ల అంకితభావం లేదు, చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, దీక్ష దక్షత లేదు, ముందు చూపు లేదు, దూరదృష్టి లేదు, మీకు దార్శనికత లేదు, మీకు ఏమీ లేవు. ఊరికే పోయి ఈ పదాలను తొలగించండి. ఇది మీ యొక్క లడాయి, మీ లొల్లి. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తా ఉన్నాం, దేశ ప్రజలారా, నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయులారా, ఈ దేశ మూలవాసులారా, ఈ భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, దేశము సుస్థిరంగా క్షేమంగా ఉండాలి అంటే కనుక ఈ భారత రాజ్యాంగాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి, ఒక అత్యున్నతంగా నిలబెట్టుకోవాలి. ఈ మూర్ఖులు, అజ్ఞానులు, అవివేకులు, చోటమోటగాళ్ళు అంత చట్టసభలకు వెళ్ళి చట్టసభల యొక్క అందాన్ని చెడగొడుతున్నారు, చట్టసభల యొక్క గౌరవాన్ని పాడు చేస్తున్నారు, చట్టసభల యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు. వేటిపైన మాట్లాడాలా? ప్రజా ప్రయోజనాలను కాంక్షించి సమకాలీనటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సాధక బాధకాలేంటి, ఇబ్బందులేంటి, కష్టాలేంటి, నష్టాలేంటి, సమస్యలేంటి, వాటి పట్ల బాధ్యత కలిగినటువంటి సభ్యులు పని చేయకుండా ఇలాంటివి సహేతుకం కానివి, అహేతుకమైనటువంటివి, అశాస్త్రీయమైనటువంటివి, హేతుబద్ధత లేని వాటిపైన, తర్కబద్ధం కాని వాటిపైన అసంబద్ధమైనటువంటి పనులకు, చర్యలకు పూనుకోవడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను మనవి చేస్తూ, ఖచ్చితంగా ఆ యొక్క సామ్యవాద లౌకిక పదాలు ప్రియాంబుల్లో, పీఠికలో ఉండడం వల్ల వచ్చిన ఇబ్బంది లేదు. కావాలంటే చర్చకు పెడదాం.
దేశవ్యాప్తంగా ఈ రెండు పదాలపైన, ఈ రెండు విలువలపైన, ఈ రెండు ఈ యొక్క వీటిపైన చర్చకు పెడదాం రాండి. ఎక్కడ చర్చ చేస్తాం? ఆఫ్ ది హౌస్, బయట హౌస్ బయట, లోపల మీరు చర్చ చేయండి, బయట కూడా ఏమి సమూహాలతోటి, సమాజాలతోటి, గ్రూపులతోటి, సంఘాలతోటి, సంస్థలతోటి, పార్టీలతోటి ఏమి ఒక చర్చ చేస్తాం రండి. ఒక అర్థవంతమైనటువంటి చర్చ చేస్తాం. దాని యొక్క అందం ఏంటి, దాని యొక్క బ్యూటీ ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏంటో ప్రజలకు తెలియజేస్తాం. అందుకనే రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలి. పాలకులు ఇష్టారాజ్యంగా పాలన చేయకుండా, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు ఉన్నటువంటి అధికారం, ప్రజలకు ఉన్నటువంటి హక్కు. పాలకులు కూడా ప్రజల కాడ సేవకులే. ప్రజా నిర్ణయానికి శిరస్సు వంచక తప్పదు. ఆ రోజు ఇందిరాగాంధీ చేయి కాల్చుకునేది కాబట్టి మేము మూతి కాల్చుకుంటామంటే ఎట్లా? ఆమె రాజకీయ అడ్వాంటేజ్ కోసం చేసినా ఏం వచ్చేది లేదు. ఈరోజు తొలగించినా ఏం పోయేది లేదు, కొంపలు మునిగేది ఏం లేదు. ఆల్రెడీ ఈ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఒక తలమానికము, ఒక రోల్ మోడలు, ఒక ఆదర్శము. ఇలాంటి గొప్ప రాజ్యాంగం ఉంది కాబట్టి పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ రాజ్యాంగం సహిస్తుంది. పాకిస్తాన్ రాజ్యాంగం లాగా, శ్రీలంక రాజ్యాంగం లాగా, మయన్మార్ రాజ్యాంగం లాగా, అదేవిధంగా నేపాల్ రాజ్యాంగం లాగా, ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగం లాగా, అదేవిధంగా మిగతా రాజ్యాంగాల్లాగా కనుక భారత రాజ్యాంగం కూడా ఉండింటే ఈ పాటికి పాలకులు శాశ్వతంగా జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకులు చేసినటువంటి తప్పిదాలు, పాలకులు చేసినటువంటి అవినీతికి, పాలకులు చేసినటువంటి దేశ ద్రోహానికి అదే అటువంటి రాజ్యాంగాలు అయితే కనుక ఇవాళ పాలకులు ఊచ లెక్క పెట్టిండ్రు, శాశ్వతంగా జైళ్ళలో ఉండిండ్రు. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని పట్టుకొని ఇంకా 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 ఏదో కోల్పోయినట్టు, ఏదో లేదన్నట్టు మూర్ఖంగా గుట్టిగా వాదిస్తున్నారంటే మీ యొక్క కులతత్వము, మీ యొక్క మతతత్వము, మీ యొక్క ప్రాంతీయ తత్వము, మీ యొక్క సంకుచిత తత్వాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఖచ్చితంగా అలాంటి వాటిని మనమందరం కూడా కలిసికట్టుగా, ఐక్యంగా, సమిష్టిగా, సంఘటితంగా ఎదుర్కొందామని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.